2026 నుంచి 2027 శ్రీ పరాభనామ సంవత్సరంలో వృషభ రాశిపై శని గురువు ప్రభావం ఎలా ఉంటుంది? జ్యోతిష్యం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశిపై గురువు, శని, రాహు, కేతు ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2026-27 హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 19వ తేదీన గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కానుంది. వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు గురుగ్రహం ప్రభావంతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మే 31 వరకు ఆశించిన విధంగా సంపద లభించే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి 30 అక్టోబర్ వరకు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అక్టోబర్ 31 నుంచి జనవరి 23 వరకు గురుగ్రహం ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. మరోవైపు రోహిణి నక్షత్ర జాతకులకు కొత్త వాహనం కొనే యోగం లభిస్తుంది. దీంతోపాటు కొత్త ఏడాదిలో ఈ రాశి వారిపై శని, రాహు, కేతు ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 14. వృషభ రాశి వారికి ఉగాది నుంచి ఆర్థిక పరంగా కొత్త ఏడాదిలో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2వ తేదీ వరకు గురుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఉన్నత స్థానంలో ఉండనున్నాడు. ఆ తర్వాత గురుడు ఆదాయం విషయంలో అంతగా ప్రభావం చూపకపోవచ్చు. మరోవైపు శని ప్రభావంతో ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. రాజపూజ్యం 5, అవమానం 4. తెలుగు నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటాయి. ఉగాది నుంచి మీ కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. జూన్ 2వ తేదీ వరకు గురుడు 2వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత పెరుగుతుంది. ఈ కాలంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుగ్రహం ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుస్థానం మారడంతో మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారే అవకాశం ఉంది. శని ప్రభావం. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనిదేవుని అనుగ్రహంతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు తొందరపడకుండా సంయమనం పాటించాలి. ఈ రాశి నుంచి శని బలమైన స్థానంలో ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మంచి పదవి లభించవచ్చు. అయితే 12 సంవత్సరాలలోపు చిన్నారులకు మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఏలినాటి శని దశ ఉండదు. రాహు ప్రభావం. వృషభ రాశి వారికి కొత్త ఏడాదిలో రాహు అనుగ్రహంతో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది రాహు కారణంగా మీకు గంగా స్నాన పుణ్యం లభించవచ్చు. అయితే వ్యక్తిగత జాతకంలో కాలసర్పదోషం కలిగి ఉన్న 12 సంవత్సరాలలోపు చిన్నారులు మాత్రం తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో పూర్వీకులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కేతువు ప్రభావం. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు కారణంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ 4 వరకు కేతువు అనుగ్రహంతో స్వల్పంగా అనుకూల ఫలితాలు రావచ్చు. ఆ తర్వాత భూమి, ఆస్తి, వాహన సంబంధ విషయాల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యాపరంగా వృషభ రాశి వారికి కొత్త ఏడాదిలో విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉండవచ్చు. ఉన్నత విద్యకు సంబంధించిన గ్రహంగా భావించే గురుడు ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2వ తేదీ వరకు 2వ స్థానంలో నివాసం ఉండనున్నాడు. ఈ స్థానం మీ చుట్టూ సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కాలంలో పోటీ పరీక్షలు మెరుగైన విద్యా ఫలితాలు పొందే అవకాశం ఉంది. అక్టోబర్ 31వ తేదీ వరకు విద్యార్థులకు శుభ ఫలితాలు రానున్నాయి. బుధుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. అయితే శని, రాహు, కేతు కారణంగా కొంత ఇబ్బంది ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా శుభప్రదమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు లాభస్థానంలో నివాసం ఉంటాడు. ఈ కారణంగా మీకు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బుధుడి సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 5 వరకు రాహు కేతువు ప్రభావం కారణంగా వ్యాపారులకు కొంత నష్టం రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి జూన్ 2వ తేదీ వరకు గురుడు 2వ స్థానంలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా ఆరోగ్య విషయంలో సానుకూలంగా ఉంటుంది. అనంతరం జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కేతు సంచార సమయంలో పెద్దగా ప్రతికూల ఫలితాలేవి కనిపించకపోవచ్చు. అయితే శని 3వ కోణం మొదటి స్థానంపై ఉన్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి మీరు క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలి. ప్రేమ జీవితం వృషభ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి పంచమ స్థానంలో బుధుడి రవాణా కారణంగా మీ ప్రేమ సంబంధాలలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గురుడి సంచారం మీ ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేయకపోవచ్చు. అయితే శనిదేవుడి ప్రభావంతో ప్రేమ వ్యవహారాలలో నిజాయితీ ప్రేమించే వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతి. కాబట్టి అర్హులైన వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాల గ్రహమైన శుక్రుడు కూడా ఈ రాశి నుంచి అనుకూల చలనంలో స్థానంలో సంచారం చేయనున్నాడు. పాటించాల్సిన పరిహారాలు వృషభ రాశి వారు కొత్త ఏడాదిలో మీ సామర్థ్యం మేరకు వెండిని ధరించాలి. ప్రతి గురువారం రోజున దేవాలయంలో పసుపు పండ్లను దానం చేయాలి. పేదలకు మీ శక్తి సామర్థ్యాల మేరకు ఆహారం అందించాలి. శుక్రుడికి సంబంధించిన మంత్రాలను పఠించాలి.